నన్ను ద్వేషించే వారికి కూడా కృతజ్ఞతలు. అనుపమ. ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న విమర్శలు, ట్రోల్స్ గురించి తాజాగా మనసు విప్పారు. తనను ద్వేషించిన వారికి సైతం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మలయాళంలో తాను నటిస్తున్న జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ JVSK చిత్ర ప్రచారంలో భాగంగా ఈ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ థ్రిల్లర్ చిత్రంలో సురేష్ గోపి కీలక పాత్ర పోషిస్తున్నారు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాస్తున్న ఈ చిత్రంలో మలయాళ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటానని అనుపమ ధీమా వ్యక్తం చేశారు. తెలుగులో ప్రేమం ఆ శతమానం భవతి వంటి విజయవంతమైన చిత్రాల్లో ప్రేక్షకులకు చేరువైనప్పటికీ కెరీర్ తొలినాల్లో తనకు నటన రాదంటూ పలువురు తీవ్రంగా ట్రోల్ చేశారంటూ అనుపమ గుర్తు చేసుకున్నారు. ఆ మాటలు మొదట్లో బాధపెట్టినా ఆవేదనలో పట్టుదల పెంచాయని, నటిగా తనను తాను నిరూపించుకునే కసిని రగిలించాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో కెరీర్ పరంగా వ్యక్తిగతంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే ఈ విమర్శలే తనను తాను మెరుగుపరచుకోవడానికి, మంచి కథలను ఎంచుకోవడంలో మరింత జాగ్రత్త వహించడానికి దోహదపడ్డాయని అనుపమ వివరించారు. విమర్శల ఫలితంగా తన ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చిందని, ప్రేక్షకుల్ని మెప్పించే బలమైన కథలను మాత్రమే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఈ క్రమంలో దర్శకుడు ప్రవీణ్ నారాయణ్ తనపై నమ్మకం ఉంచి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వంటి అద్భుతమైన చిత్రంలో అవకాశం కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన వారితో పాటు తనను ద్వేషించిన వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని, వారి విమర్శలే తనను మరింత దృఢంగా తీర్చిదిద్దుతున్నాయని అనుపమ వ్యాఖ్యానించారు. Please subscribe BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.